హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో బాగా స్పైసీగా టేస్టీగా ఉండే చికెన్ పకోడా కరకరలాడుతూ భలేగా ఉంటుంది. తింటూ ఉంటే ఎన్ని తింటారో లెక్కే లేదు. చాలా సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చు. మీరు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాము. 1 కేజీ చికెన్ని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. చికెన్ పీసెస్ అనేవి మీకు నచ్చిన సైజులో అయితే కట్ చేయించుకొని తీసుకొచ్చుకోండి. మరి పెద్ద పీసెస్లో అయితే అంతగా ఫ్రై అవ్వు, లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. వీళ్ళంత చిన్నగా అయితే కట్ చేయించుకొని తీసుకొచ్చుకొని అందులో కొద్దిగా పసుపు, అలాగే కారానికి సరిపడా 1 టేబుల్ స్పూన్ కారపొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూను చికెన్ మసాలా పౌడరు, అలాగే 1/2 టేబుల్ స్పూను కొరియాండర్ పౌడరు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్. 1 కేజీ చికెన్కి అయితే 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. చికెన్ పకోడాకి సరిపడా సాల్ట్, అలాగే కొద్దిగా ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నారు. మీకు నచ్చితే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి, అలా కూడా బాగుంటుంది. మసాలాలన్నీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కారాలు వేసిన మసాలాలన్నీ చికెన్ పీసెస్కి అయితే బాగా పట్టాలి. అంత బాగా అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి. పచ్చి కరివేపాకు 1 గుప్పెడు వరకు వేసేసుకోవాలండి. తర్వాత కొద్దిగా కొత్తిమీర. పచ్చి కరివేపాకు కొత్తిమీర వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. కంపల్సరీగా వేసుకోండి, మంచి టేస్ట్ అనేది ఉంటుంది చికెన్ పకోడా. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు అలా వదిలేయండి. ఈలోపు మనము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టేసుకుందాము. స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అనేది నార్మల్ హీట్లో ఉండాలండి. ఓవర్ హీట్ ఉండిందంటే కలర్ వచ్చేస్తాయి, కానీ అవి లోపల అనేది ఉడకవు, పచ్చి పచ్చిగా అలానే ఉంటాయి. నార్మల్ హీట్లో ఉన్నప్పుడు కొద్దిగా అయితే చికెన్ పీసెస్ మొత్తం వేసేసుకోవాలి. మీ కడాయికి సరిపడా అయితే వేసేసుకోండి. గ్యాప్ అనేది లేకుండా వేసుకున్నారంటే అవి వేసిన దగ్గరే ఉండి మొత్తం అయితే బాగా లోపల కుక్ అయిపోతాయి. అందుకనేసి కడాయి మొత్తం అయితే వేసుకొని మధ్య మధ్యలో ఒకసారి అలా మిక్స్ చేస్తూ ఉండండి. 80% ఈ విధంగా కుక్ అవుతుంది. ఆ టైంలో ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి. అవి బాగా చల్లారాలి. చల్లారిన తర్వాత మళ్ళీ వేసి ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఆయిల్ అనేది నార్మల్ హీట్లోనే ఉండాలి. చూస్తున్నారు కదా, రెండోసారి కూడా ఇలా ఫ్రై చేయడం వల్ల చికెన్ పీసెస్ మొత్తము క్రిస్పీగా తయారవుతాయి. లోపల వరకు కూడా ఆ హీట్ అనేది వెళ్ళి లోపల కూడా బాగా చికెన్ అనేది బాగా ఉడికిపోతుంది. మిగతా 20% వచ్చేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు చికెన్ పకోడా అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా మంచి కలర్ వచ్చినప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. అంతే అండి, కరకరలాడే చికెన్ పకోడా అయితే రెడీ అయిపోయింది. ఈ చికెన్ పకోడా పప్పుచారు, పప్పుకైనా కూడా సైడ్ డిష్కి చాలా బాగుంటుంది. లేదంటే ఉల్లిపాయ ముక్కలు అలా నిమ్మరసం పిండేసుకొని కూడా తినచ్చు. చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చూపించేశాను కదా. మరి మీకు నచ్చితే ఈ రెసిపీ తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఇంతసేపు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. బాయ్.